హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనాస్ వరల్డ్. ఈరోజు బిగ్ బాస్ గురించి కొన్ని న్యూ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు రీతు చౌదరి బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాక మండే నామినేషన్స్ పెట్టారట. అందులో కళ్యాణ్ పడాల కూడా నామినేషన్స్లో ఉండడం తెలిసింది. ఎందుకో తెలియదు కానీ రేపు చూడాలి. కళ్యాణ్ టికెట్ టు ఫినాలే గెలిచాక కూడా నామినేషన్స్లో ఉండడం ఏంటో అర్థం కావట్లేదు. ఇది కళ్యాణ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అని కొందరు, బ్యాడ్ న్యూస్ అని కొందరు అంటున్నారు. గుడ్ న్యూస్ అనే అనుకుందాం, ఎందుకంటే కళ్యాణ్ నామినేషన్స్లో ఉంటేనే ఓటింగ్ తగ్గకుండా ఉంటుంది, అందరూ ఓటేస్తారని, తన ఓటింగ్ గ్రాఫ్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రేపు హాట్స్టార్ యాప్లో ఒకసారి దయచేసి చెక్ చేసి కళ్యాణ్కి ఓటు వేయండి. ఇంకొక అప్డేట్ ఏంటంటే సీజన్ 7లో అమర్దీప్ క్యాప్టెన్ అయినట్టు సీజన్ 9లో కూడా భరణి గారు కూడా క్యాప్టెన్ అయినట్టు న్యూస్ వచ్చింది. ఎలా అవకాశం వచ్చిందో తెలియదు కానీ భరణి గారు క్యాప్టెన్ అయ్యారట. రేపటి ప్రోమోలో భరణి గారికి తన హ్యాండ్కి క్యాప్టెన్సీ బ్యాండ్ ఉన్నట్టు గమనించారో లేదో. సంజన గారిని కూడా ఎందుకో తెలియదు కానీ జైల్లో వేశారట, రీజన్ తెలీదు. ఇంకొక అప్డేట్ ఏంటంటే గ్రాండ్ ఫినాలే ఓటింగ్ రేపటి నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఫినాలే వీక్ వరకు ఉంటుందంటున్నారు. కన్ఫర్మ్గా అప్డేట్ వస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. టాప్ 6ని ఫినాలే వీక్ వరకు ఉంచుదామనుకుంటున్నారు, ఎందుకంటే ప్రస్తుతం 7 మెంబర్స్ హౌస్లో ఉన్నారు. కానీ ఫినాలే వీక్కి ఒక వారమే ఉంది కదా, అలా చూసుకుంటే ఫినాలే వీక్ 6 మెంబర్స్ మిగిలారు. అలా అయితే 6th సీజన్లో లాగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏమైనా ఉండొచ్చేమో తెలియదు. ఉంటే కనుక మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ.